బోలెడంత ఎక్స్పీరియన్స్, కొత్త పాత ఏముంది, ఛాన్స్ వస్తే చెలరేగిపోవటమే. నెల రోజులు తిరక్కముందే వైసీపీలో బొత్స హవా చూసిన నేతలు నోరెళ్ల పెడుతున్నారట. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా మామూలుగానే ఉన్న బొత్స వైసీపీలో మాత్రం విశ్వరూపం చూపిస్తున్నారని అంటున్నారు. పరిగెత్తించే నాయకుడు వచ్చినందుకు కేడర్కి ఉత్సాహంగానే ఉన్నా కొందరు లీడర్స్కే ఆయన కొరుకుడు పడటం లేదు. నిన్న మొన్నొచ్చారు, కాంగ్రెస్ లా అపరిమిత స్వేచ్ఛ ఉండదు, ఎంత లేదన్నా కుదురుకోటానికి కొన్నాళ్లు పడుతుందని అనుకున్న వాళ్లు కూడా బొత్స స్పీడ్ చూసి బిత్తరపోయారట. వైసీపీ కండువా మెళ్ళో పడ్డాక ఆ పార్టీలో సత్యనారాయణ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారని అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ సత్యబాబు ఇంత దూకుడుగా లేరంటున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ పార్టీ వ్యవహారాలన్నీ అనధికారికంగా బొత్సకు అప్పగించినట్లు సమాచారం. ఇప్పుడొచ్చామన్నది కాదన్నయ్య అన్నట్లు పార్టీలో బొత్స హడావుడి కొందరు సీనియర్లకు మింగుడు పట్టం లేదు. కాంగ్రెస్ పార్టీని వీడి సకుటుంబ సమేతంగా కొన్నాళ్ల క్రితమే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు బొత్స. ఆయన వైసీపీలోకి వచ్చి రాగానే ఇది వరకు ఏ నాయకుడికి లేనంత స్వేచ్ఛని పార్టీ అధినేత ఇచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బొత్స పార్టీలో చేరిన కొన్ని రోజులకే జగన్ జెరూసలేం పర్యటనకు వెళ్లారు. కలిసొచ్చిన అవకాశంతో పార్టీని అనధికారికంగా నడిపించే బాధ్యతల్ని బొత్స స్వీకరించారంటున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలకు అందుబాటులో ఉండేందుకు లోటస్ పాండ్లోనే బొత్స ఉంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని ఎప్పటికప్పుడు విదేశాల్లో ఉన్న జగన్కు చేరవేస్తూ బొత్స బిజీగా గడుపుతున్నారు. ఒకప్పుడు అధికార ప్రతినిధులతో 1-2 ప్రెస్ మీట్లకే పరిమితమయ్యేది వైసీపీ మీడియా సెల్. కానీ బొత్స పార్టీలో చేరినప్పటి నుంచి ఏ పాయింట్ వదలకుండా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టేసి హడావిడి చేస్తున్నారు. ఇదంతా దగ్గర నుంచి గమనిస్తున్న కొందరు సీనియర్లు మాత్రం ఈ దూకుడు 3 నాళ్ల ముచ్చటగానే చెప్పుకుంటున్నారట. పార్టీలోకి లేటుగా వచ్చినా బొత్స పార్టీలో అంతా తానేనన్నట్లు వ్యవహరిస్తున్నారనే భావనతో ఉన్న కొందరు సీనియర్లు ఈ పరిణామాలతో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, ఇతర రాజకీయ అంశాలపై బొత్సకు అవగాహన ఉండటంతో వాటిపై పాలకపక్షాన్ని పార్టీ పరంగా నిలదీసే బాధ్యతని భుజాన వేసుకున్నారు. ఇప్పటివరకు ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించిన బొత్స ఇక మీదటి జిల్లాల పర్యటనలు కూడా చేయాలనే ఆలోచనలతో ఉన్నట్లు సమాచారం. తన సొంత జిల్లా విజయనగరంలో త్వరలోనే భారీ బహిరంగ సభకు బొత్స ప్లాన్ చేస్తున్నారట. జగన్ విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని కనీ విని ఎరగని రీతిలో సభ నిర్వహించేందుకు బొత్స ఉత్సాహపడుతున్నట్లు సమాచారం. దీంతో పాటు తన పాత మిత్రులను వైసీపీ గూటికి చేర్చే బాధ్యతను కూడా బొత్స స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు పాత పార్టీ సహచరులు, కాంగ్రెస్ ను వీడిన మరికొందరు నేతలతో బొత్స సంప్రదింపులు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీలో ఉన్న సీనియర్లలో పలువురు గతంలో తనతో కలిసి పనిచేసిన నేతలే కావడంతో వారందరినీ కలుపుకుని పోవడం సత్యబాబుకు కష్టం కాదంటున్నారు. జగన్ తర్వాత పార్టీలో సెకండ్ గా సెటిల్ కావడమే బొత్స టార్గెట్ గా కనిపిస్తోందని ఆయన దూకుడు చూసిన వారు చెబుతున్నారు.